వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. కొన్ని చిట్ ఫండ్స్ పేరుకు చాలా పెద్ద పెద్ద చిట్ ఫండ్స్, కానీ మనం చిట్ లిఫ్ట్ చేసినప్పుడు మాత్రం చాలా టైం హోల్డ్ చేసి అమౌంట్ ఇవ్వడంలో చాలా టైం తీసుకుంటూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, కొత్త కొత్త రూల్స్ చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ వాళ్ళపైన మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే? తెలుసుకుందాం. నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, కొన్ని చిట్ ఫండ్స్ ఉంటాయి, పేరుకి పెద్ద పెద్ద చిట్ ఫండ్స్. మనం అక్కడ చిట్స్ వేసామనుకోండి, ఫస్ట్ చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, మనం లిఫ్ట్ చేశాక ఇప్పుడు ఒక 2 months బిఫోర్ లిఫ్ట్ చేసామనుకోండి, కానీ అప్పుడు అమౌంట్ పే చేయకుండా డిలే చేస్తూ ఉంటారు. అది లాసే కదా ఒక రకంగా. అండ్ కొంచెం అమౌంట్ హోల్డ్ చేస్తూ ఉన్నాయి కొన్ని చిట్ ఫండ్స్, పెద్ద పెద్ద చిట్ ఫండ్స్. సో అట్లాంటి వాళ్ళ ఆల్రెడీ ఒక పర్సన్ చిట్ వేసిన అతను ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అమౌంట్ ఇంకొక 10 months ఉందనగా ఆయన లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినాక 2 months అవుతుంది, ఇంకా చిట్ అమౌంట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో ఏదంటే మధ్యతరగతి పీపుల్ కానీ అంతకంటే ఎబో ఉన్న పీపుల్ కానీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా సేవింగ్స్ చేసుకోవాలనో, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా మనకు ఖర్చులు వస్తాయేమో, అప్పుడు పక్కన మనీ కావాలి కదా, అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి మనకు చిట్స్ కట్టడం అనేది మన నిత్య జీవితంలో అతి సాధారణ విషయం. మన చిట్స్ అనేది మనకు ఎప్పుడైనా కూడా నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా సరే చిట్ వేసేటప్పుడు ఎక్కడ వేసినా సరే, ఎవరైనా సరే చిట్ వేసేటప్పుడు ఎక్కడ వేసినా సరే ప్రతి చిట్ అనేది రిజిస్టర్డ్ చిట్ ఉండాలి. వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆ చిట్ ఫండ్ అనేది సంస్థలో మీరు చిట్ కనుక వేస్తే ఆ పర్టికులర్ ఆ చిట్కి ఒక నెంబర్ ఇస్తారు. ఆ చిట్టు పేరు మీద ఆ నెంబరు మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎందుకు అంటే ఏంటంటే, చిట్ ఫండ్ అనేది జనాల దగ్గర నుంచి వీళ్ళు మనీ తీసుకొని రేపు వాళ్ళు వ్యాపారాన్ని సక్రమంగా చేయకపోతే, ఏదన్నా కారణం వల్ల లాస్ వస్తే ఆ లాస్ అనేది మళ్ళీ జనాలకు అయిపోతుంది. కాబట్టి మనకు దాన్ని ఆర్గనైజ్ చేస్తానికి మనకు చిట్ ఫండ్ యాక్ట్ పెట్టారు. సో ఆ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ ప్రతి చిట్ దాని మొత్తం వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ పెడతారు. నడిచే చిట్టీలలో నాకు తెలిసి చాలామంది, అంటే ఇప్పుడు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ చాలామంది ఏంటంటే కంపెనీ రిజిస్టర్ చేస్తారు, చిట్స్ రిజిస్టర్ చేయరు. వాళ్ళు ఎందుకంటే చిట్ రిజిస్టర్ చేస్తే ఏంటంటే ప్రతిసారి లెక్కలు చెప్పాలా, కంపల్సరీ దానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టాలా, కొద్దిగా లీగల్ డాక్యుమెంటేషను కొద్దిగా అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక చిట్ ఫండ్ కంపెనీ 10 చిట్టీలు నడుపుతుంది అనుకుందాం, 5 రిజిస్టర్ చేస్తారు, 5 రిజిస్టర్ చేయరు. సో అది ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. మన చిట్ ఫండ్లో మనం వేసే చిట్ అనేది మనకు చిట్ ఫండ్ రిజిస్టర్ ఆఫీస్లో చిట్ రిజిస్టర్డ్ ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. సో చిట్ రిజిస్టర్డ్ ఉందనుకో, యు ఆర్ సేఫ్. అంటే నీ మనీ ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ ఆ కంపెనీ మూసేసిన, ఆ చిట్ ఫండ్ మూసేసిన, లాస్ అయినా మనకు వాళ్ళ దగ్గర పెట్టిన సెక్యూరిటీ నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఓకే, అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ది, మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు చిట్ ఫండ్తో మనం ఎవ్రీ మంత్ కడుతుంటాం, అవసరానికనే కడుతుంటాం మనం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే వేసేటప్పుడు రకరకాల కారణాలు చెప్పి, అంటే మంచి ఆఫర్లను లేకపోతే ఎంబటే ఇస్తామనో, అవసరం లేదనో, కొన్ని సందర్భాల్లో 5వ నెల చిట్ ఇస్తామనో, 7వ నెల చిట్ ఇస్తామనో, లేకపోతే ఇమీడియట్లీ ఎత్తుకోగానే ఇస్తామని ఏదో వాళ్ళు చెప్పేసి తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత అకార్డింగ్ టు ద లా అయితే చిట్ ఎత్తిన దగ్గర నుంచి 15 daysలో ఇచ్చేసేయాలి. ఓకే, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికాలిటీకి వచ్చేవరకు యావరేజ్గా 2 to 3 months పడుతుంటుంది. ఈ రకరకాల కారణాలు. వాళ్ళు చెప్పే ప్రధాన కారణం ఏంటంటే ఈ షూరిటీలకు సంబంధించి డిలే చేస్తుంటారు బాగా. ఈ షూరిటీ బాగాలేదు, ఆ పేపర్ తెచ్చుకో, ఈ పేపర్ మేము వెరిఫికేషన్ పోయినా, ఆయన కరెక్ట్ చెప్పలే, ఈయన కరెక్ట్ చెప్పలే అని తిప్పుతుంటారు దాన్ని. అది ప్రధానంగా జరిగే అక్కనే వాళ్ళు డిలే చేస్తారు. అమౌంట్ ఒక 2-3 months వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకోవడానికి, వాళ్ళ అడ్జస్ట్మెంట్ల కోసం వాళ్ళు మన మీద నెట్టేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 1 month చెక్ ప్రిపేర్ అవుతుందనో, అది అవుతుందనో, ఇది అవుతుందనో అట్లా వాళ్ళు చేస్తుంటారు. సో చిట్ ఫండ్లో మీకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా, వాళ్ళు మీకు ఇచ్చిన ప్రామిస్ని మీరు తప్పినా, మీకు ఏమైనా లాస్ అవుతున్నా, మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు. డెఫినెట్లీ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మీరు వాళ్ళ మీద, నాకు అనుకున్న టైంకి చిట్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం చిట్ ఇవ్వకపోవడం వల్ల నాకు ఇంత లాస్ అయింది కాబట్టి ఆ లాస్ని ప్లస్ నా మానసిక వేదనని, నా ఖర్చుల్ని కంపల్సరీ ఇవ్వండి అని వేసుకోవచ్చు. లేదు, మీకు కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఎప్పుడు కూడా ద ఈజియెస్ట్ ప్రాసెస్, సింప్లెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. జనాలందరూ ఏంటంటే ఇప్పుడు
ఒక యాక్ట్ పెట్టారు. ఆ యాక్ట్ అనేది దాన్ని రాసేటప్పుడే దాని పారామీటర్స్ ఎట్లుంటాయని రాస్తారు. కన్జ్యూమర్ కోర్ట్ అంటే ఏంటి అంటే మనం 10 రూపాయల వస్తువు కా నుంచి 10 కోట్ల వస్తువు వరకు 20 కోట్ల వస్తువు వరకు మనకు సర్వీస్లో లోపం ఉన్నా లేకపోతే ఐటమ్స్లో లోపం ఉన్నా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు 10 రూపాయల ఐటమ్కు డిఫెక్ట్ వచ్చింది కదా దానికోసం నేను కోర్టుకు వెళ్ళాలా అనుకుంటారు. ఓకే, అక్కడ మీకు ఈజియెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. జనరల్గా కన్జ్యూమర్ కోర్టులో మీకు జనరల్గా అడ్వకేట్ అవసరం లేదు. ఓకే, సో మీకు మీరు వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ వాళ్ళు ప్రాసిక్యూషన్ చేస్తారు, దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తారు. దానికి ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ చిట్టేసిన తన అమౌంట్ ఇప్పుడు చిట్ ఫండ్లో ఉంది, అతను కొంచెం అమౌంట్ హోల్డ్ చేసిండు, ఇప్పుడు కేసు వేస్తే మళ్ళీ ఆ అమౌంట్ వస్తుందో రాదో అన్న భయం కూడా వస్తుంది. ఇప్పుడు మీకు చిట్టి ఇవ్వకపోతే ఏం చేస్తారు? అప్పుడు వేసుకోరా? ఇప్పుడు మీకు చిట్టి ఇవ్వకపోతే వేసుకోరా? వేసుకుంటా. మరి ఇంకా మీకు అన్యాయంగా ఒక 20,000 కట్ చేస్తే మీరు పోయి వేసుకోరా? ఇప్పుడు చట్టాలు అనేటివి ఎందుకు పెట్టారు? మీకు ఏదన్నా అన్యాయం జరిగితే రమ్మనే చట్టాలు పెట్టారు కదా. మరి మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు వెళ్ళి ప్రశ్నించకుండా, మీరు వెళ్ళి అప్లై చేయకుండా నాకు రాకపోతే అంటే ఎట్లా రావు? ఎందుకు రావు? ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులు కొన్ని వందల తీర్పులు ఇస్తున్నాయి మనకి. ఓకే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది కన్జ్యూమర్ కోర్టులో. ఓకే, వాళ్ళు ఏదో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక వెకేషన్కి వెళ్ళారు ఫారిన్ కంట్రీలో. ఓకే, అక్కడ ఇండోనేషియా అనుకుంటా, ఇండోనేషియాలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బోట్లో ప్రయాణం చేస్తుంటే ఇద్దరు చనిపోయారు. దానిపైన వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేస్తే 16 crores ఏమో అలర్ట్ కాంపెన్సేషన్ రిలీజ్ అయింది. 16 కోట్లు. ఓకే, సో మనం ట్రై చేయాలా. చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఏం పోతాంలే పోనీలే అని ఫస్ట్ ఒక్క గంట ఆవేశపడతారు. ఆ తప్పు జరిగినప్పుడు ఆ గంట ఆవేశపడతారు. వేసేస్తా పొడి చేస్తా కోర్టుకు పోతా నేను లాగేస్తా అంటాడు. తర్వాత ఇంటికి పోయి పడుకుంటాడు. కథ అయిపోయేది. ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే, ఇప్పుడు ఒక 100 రూపాయల ఐటమ్ కోసం ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ చేసిన అనుకో, సపోజ్ చెప్తున్నాను నేను మీకు, దానిపైన ఆ కంపెనీ అలర్ట్ అయిపోతుంది. అమ్మో అంటే నీ తప్పు చేస్తే వీడు కోర్టుకు వెళ్ళిండు నన్ను లాగిండు అని చెప్పేసి వాడు సర్వీసెస్ సెటరేట్ చేసుకుంటాడు. అవి ఎవడు కంప్లైంట్ చేయలేదు అనుకో, ఎవడు కంప్లైంట్ చేయలేదని వాడు నెగ్లెక్ట్ అయిపోతాడు. భారతదేశంలో మీకు అతి పెద్దది ఒకటి జరుగుతుంది. అది ఒకటి, సినిమా హాల్లో మనకు చెప్పిన టైంకి సినిమా వేయాలి. చెప్పిన టైం కనుక సినిమా వేయకపోతే 1,00,000 రూపాయలు ఫైన్ వేసే అధికారం కన్జ్యూమర్ కోర్టుకు ఉంది. అట్లా ఒక 2-3 వ్యక్తులు నాకు చెప్పిన టైంకి సినిమా వేయలేదని చెప్పి కేసు వేసి 1,00,000 రూపాయలు తెచ్చుకునే రోజులు ఉన్నాయి మన హైదరాబాద్లో. వేరే దగ్గర కాదు, మన హైదరాబాద్లో. మన భారతదేశంలో చెప్పిన టైంకి సినిమా ఎవడేడు దానికి చెప్పిన టైంకి 5 o'clock సినిమా అంటాడు, 5:15కో 5:20కో 5:30కో సినిమా వేస్తుంటాడు. మరి ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం రకరకాల షెడ్యూల్స్లో ఉంటాము. మన షెడ్యూల్స్లో ఉన్నప్పుడు మనం 5 o'clock అని సినిమా కానీ ముందే వెళ్ళిపోతాము. వాడు 5:30కి సినిమా వేస్తాడు. అప్పుడు దాకా వాని యాడ్స్ అన్ని రన్ చేసుకొని 5:30కి వేస్తాడు. హాఫ్ అన్ అవర్ టైము ఎంత కిల్ అవుతుంది. సో కన్జ్యూమర్ ఫోరంలో నీకు ఏ రకమైన సర్వీస్ లోపం ఉన్నా కూడా మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటే మీకు డెఫినెట్లీ కన్జ్యూమర్ కోర్టులో ఒక బ్యూటీ ఏంటంటే మీకు 70% ఆర్ అబోవ్ అప్లికేషన్స్ ఫేవరబుల్ వస్తాయి. ఒక బ్యూటీ ఉంది దాంట్లో. అంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది కన్జ్యూమర్ కోర్టులో. కాబట్టి మీరు చిట్ ఫండ్ అయినా ఇంక ఇతర విషయాలైనా కూడా మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.